ముందర ఫ్యాన్స్ కాదు కుక్కలంటే బాగుంటది సిగ్గొద్దాం ఇప్పటి నుంచి ఇప్పుడు రామ్ చరణ్ కొడుకు పుట్టిండు మెగా ఇంట్లోకి వారసుడు వచ్చిండు దాని పరంగా ఇప్పుడు మెగాస్టార్ ఏమైనా పేదలకు ఏదైనా చేస్తే చేతడు ఏదైనా చేస్తే చేతడు వీళ్ళు ఎందుకు ఎగబడతాం వీళ్ళకి కాదుగా సొంతంగా వీళ్ళకి కొడుకులు పుట్టినా కూడా అట్ట చేయరో ఏమో నా చూస్తే సామాన్యుల అభిమానులకు చెబుతున్నా సొంతంగా నీ ఇంట్లో ఏదన్నా అయితే కూడా అట్ట చేయరేమో ఎందుకింత దిగజారుడు తను సంకల ఆ హీరోకి ఏమైనా కావచ్చు సరే ఆ సంకలో ఉండే ఆ పాపకే ఏదైనా జరగవచ్చు అభిమానులుగా మీకేగా చెడ్డ పేరు మీకేగా అప్రతిష్ట పేరు వచ్చేది పలాని మెగా అభిమానులు ఎట్టు చేసారంట అని ఎందుకని ఆ బుద్ధి రావట్లేదు అభిమానులకి ఇప్పుడు మెగా అభిమానులకి ఎందుకు సిగ్గు రావట్లేదు మెగా అభిమానులే కాదు ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్లు వచ్చినా హీరోలు వచ్చినా సెలబ్రిటీలు వచ్చినా ఎందుకు ఇలా ఎగబడాలా వాళ్ళు మనుషులే కదా మనం ఎగబడే కొందుకు వాళ్ళకి పేరు వస్తుంది కదా మన పరివేగా పోయేది మారండి పిచ్చి కుక్కల్లా ఎవరైనా సరే ఈసారి అట్ట ఎగబడే వాళ్ళని పిచ్చి కుక్కతో బాల్చండి దాన్ని తిట్టినా ఏమి లేదు అంటే ఇప్పుడు హీరోయిన్స్ అనుకో ఎగబడినా అంటే కొంచెం మొన్న ఇష్యూ జరిగింది కదా సో అట్లా అంటే ఒక ఇబ్బంది అనేది వాతావరణం అనేది క్రియేట్ అయింది అక్కడ ఇప్పుడు చిన్న పాపతో వచ్చాడు కదా చిన్న పాపతో ఉన్నా కూడా ఇట్లా అంటే ఆ పాప ఏజ్ పరంగా కూడా చాలా చిన్నది అంటే సంవత్సరంన్నర ఎంతో ఉంటుంది సో అంటే నొక్కేయడం అంటే ఆ పాప ఆ బౌన్సర్లు ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే అసలు హీరో పేరు మీద ఆయన అభిమానం పిచ్చి మీద పిల్లని తండ్రిని కూడా పంపించేవాళ్ళే వీళ్ళు మరి తొక్కిసలాడు చూస్తుంటే ఎగబడి చూస్తుంటే ఎందుకని అట్ట సిగ్గు రాదా అభిమానులకు సిగ్గు రాదా అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదని చెప్తున్నా కదా నేను దయచేసి మారాలా ఇవాళ పసిపిల్లకి ఏదైనా జరగడానికి జరిగితే ఎంత అప్రతిష్ట పేరు వచ్చేది మొన్న ఇదే విషయంగా నిధి అగర్వాల్ ఎవరు జరిగింది ఆమెను కూడా అట్ట జార గుంజితే అట్ట అయింది మరి ఇక్కడ ఏం అందంగా వస్తుందని ఎగబట్టరు అందుకని దయచేసి మారాలి అభిమానులు మీ గురించి మీరు ఆలోచించండి అయ్యా మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి అయ్యా మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి అయ్యా మీ కుటుంబాల గురించి ఆలోచించరయ్యా మీరు కటౌట్లు మా హీరో గొప్ప అని మీరు కాలర్లు ఎగలేసుకొని మీ భవిష్యత్తును మీరు ఎందుకు దిగజార్చుకుంటారు మిమ్మల్ని మీరు పిచ్చి కుక్కలా ఎందుకు అనిపించుకుంటారు ఇప్పుడు మీ గురించే కదా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు అట్ట ఎగబడబట్టే కదా పసిపిల్లకి ఏదైనా జరిగితే ఏమైంది హీరోకి ఏదైనా జరిగితే ఏమైంది అని ఆ ప్రతిష్ట పేరు మీకేగా పిచ్చి కుక్కలు ఎగబడబట్టే కదా లేకపోతే రాదుగా ఎడగొండి చుట్టూ మనిషి కారాడా ఆయన దేవుడు కాదు కానీ ఆకాశం నుంచి చూడు పడలేదు కదా ఎడగొండి చూడు నీ అభిమానం అయితే క్లింకార పుట్టినప్పటి నుంచి తన ఫోటోస్ కానీ తన ఫేస్ కానీ రివీల్ చేయలేదు కానీ ఈ సిచ్యువేషన్ లో ఆ పాప కనిపించకూడదని చెప్పేసి ఒక క్లాత్ అనేది మీద వేసి తీసుకొచ్చినా కూడా ఫ్యాన్స్ ఎంత దారుణంగా అంటే క్లాత్ కూడా లాగేసి వీడియోలు తీయడం అది చేశారంట పాప ఫేస్ కనిపించేటట్టు మరి కనబడబోతే ఇప్పుడు ఏమైనా కొంపలు మునిగిపోతున్నాయా వీళ్ళకి ఏమైనా నెలలో వెళ్ళట్లేదా వీళ్ళ భవిష్యత్తులో ఏమైనా నాశనం అయిపోతున్నాయా వీళ్ళు ఏమైనా కూలిపోతారా కాలిపోతారా కనపడిపోతే ఏమైందో వాళ్ళు పెట్టిన వాళ్ళు దాచిపెట్టుకోరు కనపడిపోతే ఏముంది ఇప్పుడు కనపడ్డంత మాత్రం మీకు వరం వచ్చింది ఏముంది చూపించినప్పుడే మా అభిమాని హీరోకి బిడ్డ పుట్టిందని చూసి సంకలు గుద్దుకోరాదని మీకు తలా కోటి వస్తాయి ఎందుకు సిగ్గులేని పనులు చేసేది ఆ మొహం కానొద్దు ఎందుకు కారాకపోతే నా అభిమాని హీరోకి ఓ పాప పుట్టినా హ్యాపీనెస్ ఉంటుంది సంతోషం ఉంటుంది సంతోషపడండి కానీ ఎగబడి మడిసిని చంపి తట్టు పిచ్చుకోకల్లా ఎగబడుతుంది దేనికి చూపిస్తే అయిపోతుంది కదమ్మా ఇప్పుడు అభిమానం అనేది మేము వాళ్ళ కూతుర్ని మేము చూడాలి ఆమె ఫేస్ ఎలా ఉంది అనేది ఎందుకు చూపియాలా నా క్వశ్చన్ అసలు ఎందుకు చూపియాలా మీకుంది పిచ్చి మాకు లేదు పిచ్చి మేము ఎందుకు చూపియాలి మా పాపని పాపని చూపించడం అనేది తల్లిదండ్రులు ఇష్టం కదా సో దాన్ని కూడా అంటే వాళ్ళు అంత భద్రంగా ఇన్ని అంటే సంవత్సరంన్నర కాపాడుకుని వచ్చినా కూడా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అదే ఇప్పుడు సామాన్యులు మనమే పాప పుడితే 5-6 నెలల దాకా చూపి ఎవరో చూపి జుట్టు తలుగుద్దని పసి పాపకి జుట్టు తలుగుద్దని మరి పెద్దింటో పుట్టిన బిడ్డ ఎంత ఉంటుంది కట్టుబాటు అందుకని వాళ్ళు చూపిరు ఎందుకు చూపియాలి నీకు చూపిపోతే నీకు ఏం పుట్టింది చూపిపోతే మీకు ఏమైనా పుట్టిందా ఇంకా పెద్ద అయితే కానొస్తుందిగా మరి వెళ్ళే వాళ్ళకే ఉండాలి కదా అందుకే మరి తిడతాను వెళ్ళే వాళ్ళనే తిడతాను మరి నేను నీకు అర్థం కావట్లే మరి కరెక్ట్ రామ్ చరణ్ పాపని తీసుకురాకుండానే ఉంటే సరిపోతుంది కదా ఆయన కొడుకు పుట్టిన ఆయన బిడ్డను ఆయన తీసుకొచ్చుకోకపోతే మీరు నీ బిడ్డ తీసుకొచ్చుకుంటా జనాలకి క్యూరియాసిటీ ఉంటది కదా చూడాలి అనే ఆత్రం ఉంటది కదా అదే నీ అభిమానం చంపేస్తావా అదే మామూలు మనిషి అయితేనేమో మామూలు మనిషి దగ్గరికి ఎవరు వెళ్ళరు నీ పాప ఎలా ఉన్నా మాకు ఎలా ఉన్నా సంబంధం లేదంటారు వాళ్ళు ఒక సెలబ్రిటీ పాప దాచారు కాబట్టి చూడాలనే ఆత్రం ఉంటది మనిషికి సెలబ్రిటీ అయితే బయటికి రావద్దా చెప్పులే సెలబ్రిటీ అయితే వాళ్ళు చేసుకున్న పాపం అది కర్మ రావద్దా బయటకి ఇంట్లో అసలు బయటకు రావద్దు సమాజాన్ని చూడొద్దా వాళ్ళకి ఏం పని ఉందా ఇంట్లోనే ఉండాలా తీసుకుంటే సినిమాలు తీసుకోవాలి అది ఇంట్లో చావాలన్నా
బయటకు వచ్చే పని లేదా రావద్దా వస్తే తెగబడతారా వస్తే తెగబడాలని రూల్ ఉందా అది కరెక్ట్ కాదు నాన్న అది కరెక్ట్ కాదు వాళ్ళకి పనులు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి ఆయన కొడుకు పుట్టిండయ్యా ఇన్ని రోజుల తర్వాత మెగా ఇంట్లో వారసులు పుట్టిన వాళ్ళ నాన్నకి ఎంత హ్యాపీనెస్ వచ్చిందో ఆయనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో ఆయన బిడ్డను తీసుకొని వచ్చిండు తమ్ముని చూపించుకోవాలని మీకు ఎందుకు తోలా ఎరంగుండి చూడరాదండి అయ్యా ఎరంగుండి చూస్తే అయిపోద్ది కదా ఎగబడి హీరోని చంపేటట్టు సంకల పసిపాప నలుగురు బడి వచ్చితే ప్రాణం ఉంటుందా మొన్న పాపం అల్లు అర్జున్ సినిమాకి అంతేగా పాపం ఆ పిల్లగాడి భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది తల్లి అనంతలోకాలకు వెళ్ళిపోయింది అభిమానం పేరుతో ఇంకా తొక్కిసలాట జరిగింది చెప్పు అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చింది ఇప్పుడు ఆయన ఎన్ని కోట్లు పెట్టినా అవుతుందా తల్లి వస్తుందా ఇప్పుడు ఆ బాబు పోయిన భవిష్యత్తు తిరిగి వస్తుందా రాదుగా కోట్లు పెట్టినా కూడా అందుకని దయచేసి ఎవరు బిడ్డ అయినా బిడ్డే అభిమానం ఉండాలి కానీ ఎడంగుండి చూడండి తొక్కిసలాట వద్దు మీకు మిమ్మల్ని దిగజార్చుకోవద్దని చెబుతాను నేను మీకు అర్థమవుతుందో కావట్లేదు